చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్లో దారుణ ఘటన వెలుగు చూసింది. పెళ్లి కాకుండానే 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని మగబిడ్డకు జన్మనిచ్చి చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థిని గర్భం దాల్చడానికి కారకులు ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. టీఓడ్డు గ్రామానికి చెందిన సునీత అలియాస్ బేబీ పెంగరగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. బేబీకి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బంగారుపాలెం ప్రభుత్వ హాస్పిటల్కు కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. వైద్యుల సలహా మేరకు అక్కడి నుంచి చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. చిత్తూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో విద్యార్థిని గర్భం దాల్చిందని వైద్యులు గుర్తించారు. వెంటనే ఆమెకు శస్త్రచికిత్స చేయడంతో సునీత మగబిడ్డను ప్రసవించింది. ఆపై కోమాలోకి వెళ్లిన విద్యార్థినిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా హాస్పిటల్కు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే సునీత గర్భం ఎలా దాల్చింది, దానికి కారకులెవరు అనేది కుటుంబ సభ్యులకు కూడా అంతుపట్టని పరిస్థితి నెలకొంది. కూలి పుడతామా మేము ఇంటికాడ ఈ రోజు దావన్నా పని లేకన్నా మేము పని ఉంటే పని పుడుస్తామా. మా పిల్లలు పాప స్కూల్కి వచ్చిన పాప పని పుడుచుకుంటే మేము తర్వాత 6 గంటకంతా పనికి వెళ్ళిపోతాం సార్. లేదు మీకేమో అనుమానం ఉందా? లేదు, మాకు ఎవరిపైన అనుమానం లేదు సార్. మా పైన బిహేవియర్ ఎట్లుంటుంది అమ్మా? ఆ పాప అంత నీతి లేదు సార్. ఏదో కూటికి కూడా జరిగేది కష్టం వాళ్ళకి. మారున్న వాళ్ళు ఆ పాప 2 నెలలు స్కూల్ పోతా ఉండే, 2 నెలలు పనికి పోతా ఉండే, ఆవులు పోతా ఉండే, కూలి నెలలు కూడా చేసుకుంటా ఉంది. బిడ్డ మాకేమి వాళ్ళకి ఏం తెలియదు సార్. నా పేరు జయ మహాదేవ. కాకపోతే మేము రాలిగుట్ట వాళ్ళు పనికి వెళ్ళిపోతా ఉంటాను. కాకపోతే 15 రోజులకు ఒకసారి ఇంటికి వస్తూ ఉంటా. 2 రోజులు ఉంటా, 3 రోజులు ఉంటా. పిల్లలకి ఏం కావాలో చూసేస్తా. పాప నీకేం కావాలా? పాప వచ్చి తమ్ముని కూతురు సార్. పాప పేరు సునీత. బేబీని అంటాము, మామూలుగా సునీత అని పిలుస్తాము. కాకపోతే ఆ పాప 10th స్కూల్కి పోతా ఉండింది, చదువుకుంటా ఉండింది. చదువు లేనప్పుడు వాళ్ళంతా కూడా కూలికి పోతా ఉండింది. మాది జరుగుబాటు తక్కువ సార్ మాకు. కాబట్టి ఏందో కామాలో పసిపిల్లు వచ్చింది అనేసి లావు ఎక్కిపోతా ఉంది. ఇవి మాకు తెలియదు సార్. మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి తెలియదు. కాకపోతే పసిపిల్లు కామాలోనే హాస్పిటల్ పిలుచుకొని పోయి మనం. నమస్తే, నేను పెంగరగుంట హై స్కూల్ హెడ్ మాస్టర్. మా పాఠశాలలో అనుకోని జరిగింది ఇన్సిడెంట్. చాలా బాధాకరమైన విషయము. ఏమంటే సునీత అనే 10th క్లాస్ అమ్మాయి చనిపోయింది. కారణం ఏమంటే ఆ పాప ప్రెగ్నెంట్ రావడం వల్ల. ఆ పాప పాఠశాలకి 9th క్లాస్ నుండి సరిగ్గా రావట్లేదు, అంటే ఇర్రెగ్యులర్. నెలకి 4 రోజులు 5 రోజులు వస్తుంది అంతే. వాళ్ళ పేరెంట్స్ చాలా పూరు. వాళ్ళ నాన్న ఏమి పట్టించుకోడంట ఇంటి విషయాలు. ఈ పాపే ఆవులు మేపి ఆవులు పితికి దాంతో జీవనం గడిపోయింది. వాళ్ళ అమ్మ కూడా హెల్త్ బాగాలేదు దానికి. ఈ విషయాన్ని కనుక్కుని ఎవరో ఆ పాపని బాగా సెడ్యూల్ చేసినట్టుగా ఉన్నారు, అన్యాయం చేసి ఉన్నారు ఆ పాపకి. ఈ పాప ప్రెగ్నెన్సీ అనే విషయము ఇటు స్కూల్లో కానీ అటు పేరెంట్స్ కానీ కనీసం పెంచిన అమ్మమ్మకి కానీ తెలియకుండా మేనేజ్ చేసి ఉండాలి. ఎలా అంటే ప్రతి నెల ఈ పీరియడ్స్ కోసం స్నానానికి వేడి నీళ్ళు పెట్టేదేమో అది నాప్కిన్స్ తీసుకెళ్ళేదంట, బాత్రూమ్కి తలుపేసుకునేదంట. వాళ్ళ అమ్మమ్మ కూడా ఈ లోపలికి పంపించలేదు, రప్పించుకునేది లేదు. అదేవిధంగా వీపు ఉద్యోగానికి కూడా పిలుచుకునేది లేదంట. నాకు సిగ్గు అనేసి తలుపేసుకునేదంట. అంటే ఎవరికి తెలియకుండా ఇన్ని రోజులు మేనేజ్ చేసింది ఆ పాప. ఇది చాలా బాధాకరమైన విషయము. 10th క్లాస్ చదివే ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే అమ్మాయి చనిపోవడం అనేది